క్రీస్తు పాత్ర వేసినప్పుడు, బాబా పాత్ర వేసినప్పుడు నిజంగా దైవత్వం మీలో మీ ద్వారా అది ప్రకాశించిందని మీరు బలంగా నమ్ముతారా ఇప్పుడు వెనక్కి తిరిగి చూసినప్పుడు? డెఫినెట్గా నేను కరుణామయుడు ఇవాళ కూడా ఈరోజు కూడా అండి మామూలుగా వేషంలో లేకపోయినా కూడా మిమ్మల్ని చూస్తుంటే బాబా అలాగే గుర్తుగా అని అంటూ ఉంటాను అనమాట. కళ్ళలో ఒక విధమైన శాంతం, ఒక మీ మాట తీరులో కూడా కొంత శాంతం. క్రైస్తు సినిమా చూసేటప్పటికి ఏంటంటే శిష్యులారా నన్ను అనుసరించండి అంటూ నా కోసం కాదు, మీకోసం, మీ పిల్లల కోసం, ఇలాగా దిస్ ఈజ్ ఎ వెరీ డిఫరెంట్ స్టైల్ అనమాట. స్లోగా ఆయన మాట తీరు, చూపు, నడక, ఈ ఆంగికం ఇవన్నీ కూడా స్లోగా ఉంటాయి అనమాట. అమ్మా మరి సేమ్ ఇలాగ బాబా కూడాను ఇలాగే మాట్లాడితే ఎలాగంటే ఏం వద్దు బాబా. అసలు బాబా గురించి ఏంటంటే ఇప్పుడు మామూలుగా మనకి జస్ట్ సపోజు ఎక్కడైనా కొంచెం దొరద పుట్టి కొంచెం తీసినప్పుడు 10 మంది ఉన్నప్పుడు ఏం చేస్తారంటే క్యాజువల్గా వాళ్ళకి తెలియకుండా ఉన్నట్టుగా ఏదో చేస్తూ చేస్తాం. ఇదే అలాంటి బాబా లాంటి వాళ్ళు ఏంటంటే ఒకవేళ వాళ్ళకి ఎక్కడైనా వచ్చిందనుకోండి అసలు బరబర మనకి ఏంట్రా ఈ మనిషి ఎంత ఇలా చేస్తున్నాడు కనిపిస్తారు, వాళ్ళు అసలు పట్టించుకోరు, మాట్లాడుకోరు. ఏంట్రా అదంతా కూడా మనకి మెంటల్ రా కొంచెం ఇప్పుడు అనిపిస్తుంది, మనకు అనిపిస్తుంది. అలా ఉంటారా అనేటప్పటికి అది పట్టుకున్నాను అనమాట. బాబా గురించి చెప్పాలి. అది మొట్టమొదటిసారి నేను ఆ వేషంలో కూర్చుని మన సాది స్టూడియోలో ప్రాక్టీస్ చేసుకుంటున్నాను. ఇలాగ అనుకుంటూ అలా కూర్చున్నాను. ఇంతలో ఒక ముసలి ఆయన, ఒక 75 years ఉంటే ఆయన వైఫ్ అంటున్నా. ఆయన అన్నాడు దాని నాకు చూడలేదు, బాబా షిరిడి వదిలిపెట్టి ఇక్కడికి వచ్చేసా బాబా. దాని మన కాక నాకు ఇదేసింది. సంబడి అలా చూసాను అనమాట. అంటే నేను బాబాలా ఉన్నా, వాళ్ళు బాబాలా ఫీల్ అవుతున్నారు. నాకు అన్నింటికంటే ఆశ్చర్యం, ఒకసారి అవుట్డోర్లో వెళ్తుంటే ఒక గుంపు అది ఆవులు గేదెలు అన్నీ ఉన్నాయి. ఆ నడుచుకుంటూ వెళ్ళిపోతే ఇలా వెనక తిరిగి ఇలా అంటే వచ్చేసాయి. నిజమా? గేదెలు కూడా పిలుస్తూ వచ్చేసాయి, ఆవులు ఇలా పిలుస్తూ సినిమాలో ఉంది అది. బట్ వాట్ ఈస్ సర్ప్రైజింగ్ ఇస్ దట్ హాస్ నాట్ హ్యాపెండ్ విత్ అదర్ క్యారెక్టర్స్ సో మచ్. అంటే మీరు విలన్ పాత్ర వేస్తే మీకు విలన్ సాక్షాత్కరిస్తుంది, అలాగా కాదు. ఇట్ ఈస్ అంటే ఈ దైవత్వం మాత్రమే. సో ఖచ్చితంగా ఇక్కడ దైవాంశ కొంత పనిచేసింది మీ పర్స్పెక్టివ్ నుంచి అని చెప్పాలంటే. నేను చెప్పాలంటే ఎగ్జాక్ట్లీ యూఆర్ కరెక్ట్. యూఆర్ ఇన్స్పైరింగ్ మీ టు టాక్ రియాలిటీస్ అనమాట. హియర్ ఐ థింక్ ఐ హ్యావ్ నాట్ యాక్టెడ్, సంబడి మేడ్ మీ టు యాక్ట్ వాట్ దే లుక్ లైక్. వాళ్ళు ఏ విధంగా ఉండేవారో ఆ విధంగా నేను ఉండాలన్న ప్రయత్నం నేను చేయలేదు, వారే నా చేత చేయించుకుని అలా ప్రజల ముందు వెళ్ళారని ఇప్పుడు నమ్ముతున్నాను, అప్పుడు నమ్మాను.